నమస్కారం. మీరు చూస్తున్నది స్పాట్లైట్ టీవీ. నేను మీ రవికాంత్. ఆంధ్రప్రదేశ్ తాజా ప్రధాన వార్తలు. రాష్ట్ర అభివృద్ధికి కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. క్యాబినెట్ సమావేశంలో ఐటీ, ఎనర్జీ, తయారీ రంగాల్లో భారీగా 39,437 కోట్ల రూపాయలు పెట్టుబడులతో 65 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. విశాఖపట్నం, అమరావతి, చిత్తూరు, అనంతపురం ప్రాంతాల్లో కొత్త పరిశ్రమలు ఏర్పడనున్నాయి. దీంతో రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరగనున్నాయి. తీర ప్రాంత మత్స్యకారులకు ముఖ్య సమాచారం. ఏప్రిల్ 15 నుంచి 61 రోజుల పాటు లోతైన సముద్రంలో చేపల వేట నిషేధం అమలులోకి రానుంది. చేపల వనరుల సంరక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. జలపాతం వద్ద ఫోటోలు దిగుతున్న సమయంలో జారి నీటిలో పడిపోవడంతో 3 యువతులు మృతి చెందారు. మరో యువతి గాయపడగా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన పర్యాటక ప్రాంతాల్లో భద్రతపై ఆందోళన కలిగిస్తోంది. పాల్నాడు జిల్లాలోని పొండుగుల గ్రామంలో రవాణా సమస్యలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఏపీఎస్ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో మహిళలకు స్త్రీ శక్తి పథకం ప్రయోజనం అందడం లేదు. సమస్యను వెంటనే పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. పిల్లల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా ఉంది. 13 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని యోచిస్తోంది. తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరి చేసే అవకాశం ఉంది. బీసీ హక్కుల కోసం ఉద్యమం మళ్లీ ఊపందుకుంది. బీసీవై పార్టీ నేత రామచంద్ర యాదవ్ నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవి ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం స్పాట్లైట్ను చూస్తూ ఉండండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ రవికాంత్. ధన్యవాదాలు.